నీకు చెప్ప ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఇక విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ కేటీఆర్తో పాటు ఇక పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనసభ మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీపీలు, డీసీఎంల అధ్యక్షులు, అదేవిధంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు. తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక భేటీలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై, కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. ఇక ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు కూడా సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు కేసీఆర్. ఏప్రిల్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు కేసీఆర్. ఇక కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ కేడర్తో పాటు కూడా కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. సో ఈ రకంగా హాజరైన ఈ యొక్క విస్తృత సమావేశంలో కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ గురించి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి.
రెడ్డిగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి చాలా మంది పార్టీ కేడర్తో పాటు ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. సో ఈ రకమైన ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మరి ముఖ్యంగా కొన్ని హాట్ కామెంట్ చేశారు. వాటి గురించి తెలపడానికి మా యొక్క ప్రతినిధి భవిత అందుబాటులో ఉన్నారు. భవిత చెప్పండి. రెడ్డిగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ కేడర్తో పాటు కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇక జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనసభ మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీపీలు, డీసీఎంల అధ్యక్షతలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. రెడ్డిగా తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి. రెండు గంటల పైగా కొనసాగింది ఈ సమావేశం. మాజీ సీఎం రేవంత్ కేసీఆర్ అధ్యక్షతన సమావేశం దాదాపు 2 గంటల సమయం. అయితే ఈ సమావేశంలో కొంత మేరకు పార్టీ కేడర్పైన అభిమానం వ్యక్తం చేసి తీరేసినట్టు తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల ప్రస్థానం, 14 ఏళ్ల పోరాటము, 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఒకసారి ఓడిపోతే ఒక పార్టీ ఏం పనికిరాక అంటే ప్రచారం చేయడం ఎంతవరకు సమాజం దగ్గర పార్టీ నేతలపైన తీరేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఓడిపోతే ఇంకా ఇంటికైనా అన్నట్టుగా కూడా వాళ్ళు కోపడినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పార్టీ ఓటమి ఎందుకు పాలని చెప్పేసి చర్చించుకోకుండా ఇంకా పార్టీ పని అయిపోయిందంటే చేసిన ప్రచారంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోయారని, పార్టీ మారని చెప్పేసి వాళ్ళపైన సీరియస్ అయ్యారు. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా మరొకసారి ఉప ఎన్నికలు కూడా మనమే గెలవబోతున్నామంటే కూడా వాళ్ళకు సూచించారు. అయితే ముఖ్యంగా వచ్చేటువంటి ఎన్నికలు, సంస్థాగత ఎన్నికల పైన కొంత మేరకు ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళకి ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో మమేకం అవుతే కూడా పనిచేయాలన్నట్టుగా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పార్టీ పైన ఎలాంటి కమిటీలు వేయకుండానే రన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం, పార్టీ రెండు ఒకటే అన్నట్టుగా కూడా కేవలం ప్రభుత్వం సమన్వయంతోనే పార్టీ పనిచేస్తుంది అనే నేపథ్యం ఉన్న తరుణంలో ఈసారి ఖచ్చితంగా పార్టీ కమిటీలు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి హరీష్ రావుని పెట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మహిళా కమిటీ కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇట్లాంటి ప్రచారం చేయడం సరికాకపోవడం, ఇంకా పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల పైన పూర్తిస్థాయి విఫలమైన అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడాలి, ఖచ్చితంగా మనమే పై స్థాయిలో ఉండాలి, గెలిచే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి చాలా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ 2001 ఏప్రిల్ 27న ప్రారంభించినటువంటి ఇప్పుడు 27 కావస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకు ఆ నిర్ణయం చేసినట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు దాదాపుగా ఏడాది పాటు కొనసాగించాలని చెప్పేసి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. అయితే ఏప్రిల్ 10న ఒక ప్రతినిధులతో సమావేశం నిర్వహించుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమావేశం తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజల కష్టాలపైన పోరాటం చేయాలి, ప్రజల కోసమే కష్టపడాలి, ప్రతి ఒక్క ప్రజల్లో ఉండాలి. ఖచ్చితంగా కష్టపడి పెట్టినటువంటి తెలంగాణను మరొకసారి వెనక్కి వెళ్ళేలా చేశారు. ఖచ్చితంగా మరొకసారి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కోసం కష్టపడాలి అన్నట్టుగా కూడా వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. తొందరలో
ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో కూడా మనదే పై చేయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలంటే కూడా గతంలో కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఏడాది కాలం పూర్తి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి పథకాలు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఇలాంటి అమలు చేసుకోవడం పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ బ్లాక్ ఇంత త్వరగా పడిపోతుందని చెప్పేసి కూడా ఎప్పుడు మనము ఊహించలేదు అని చెప్పేసి కేసీఆర్ వరకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు ప్రభుత్వం పైన తిరుగుబడుతున్నారు, రేవంత్ రెడ్డి గ్రాఫ్ టోటల్ గా పడిపోయింది అని చెప్పేసి, ఇంకా వ్యతిరేకత ఇంకా తొందరగా వస్తాయని చెప్పేసి ఎవరు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఖచ్చితంగా మనకి రోజులు ఉన్నాయి, మనకు మరోసారి మన రోజులే రాబోతున్నాయి. ఖచ్చితంగా మరోసారి మనం అధికారంలోకి వస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో ఎలా పని చేయించుకోవాలో కూడా వాళ్ళకి తెలియడం లేదని కూడా చెప్తున్నట్టు అయితే రానున్న ఆ రోజుల్లో పార్టీ కోసం బలంగా పనిచేయాలి, మరింత సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగంగా చేయాలి, మరింత పెంచుకోవాలి, పార్టీ శ్రేణుల్లో కష్టపడాలి. రైట్ రైట్ భవిత, థ్యాంక్ యూ ఫర్ ది క్లియర్ అప్డేట్స్ భవిత.